కుప్పం నియోజకవర్గంలోని మహిళల స్వయం ఉపాధికి శ్రీనిధి కింద 1,10,00,000 రూపాయలు సాయం అందించారు సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి. 3 రోజులుగా కుప్పంలో పర్యటిస్తున్న భువనేశ్వరి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల ప్రజలతో ముచ్చటిస్తున్నారు. సీఎం సతీమణిగా తాను రాలేదని, చంద్రబాబు అరెస్టు సమయంలో తాను నిర్వహించిన నిజం గెలవాలి కార్యక్రమానికి అండగా నిలబడినందుకు ధన్యవాదాలు తెలుపుకోవడానికే తాను వచ్చినట్లు చెప్పారు. రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రజానికం కారణమయ్యారని ఆమె అభిప్రాయపడ్డారు. పేదల కడుపు నింపే అన్నా క్యాంటీన్లు త్వరలో ప్రారంభం కానున్నాయని భువనేశ్వరి తెలిపారు. ఇప్పుడు అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ఒక రాజధాని నిర్మించాలి, తర్వాత పరిశ్రమల్ని తీసుకురావాలి. పరిశ్రమలు రావాలంటే అది అంత సులభం కాదు. వాళ్ళకి నమ్మకం అనేది ఉండాలి ఆ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం మనకేమీ మిగలబెట్టలేదు. ప్రతి ఒక్కటి వాళ్ళు తినిపడేశారు. అంత ఖాళీ ఖజానా ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి. అందుకే కానీ నాకంటే కూడా ప్రజలకి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. ప్రతి ఒక్క కుటుంబంకి ఆయన సంతోషం, ఉద్యోగాలు అన్నీ కలగజేస్తారని ప్రజలకి నమ్మకంతో ఆయన తప్పకుండా ముందుకు అడుగేస్తారు. అట్లానే ఆయన విభజన అయిన తర్వాత చాలా తీసుకొచ్చారు. అన్నా క్యాంటీన్ కానీ అట్లా ప్రజలకి, పేద ప్రజలకి ఉపయోగపడేలాగా చాలా స్కీములు కూడా తీసుకొచ్చారు. మన మహిళలకు కూడా ఆయన చాలా తీసుకొచ్చారు పథకాలు. కానీ మళ్ళీ ఆగస్ట్ 15న తప్పకుండా ఆయన మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని నిర్ణయించారు. అది పేద ప్రజలకి పొట్ట నిండా అన్నం పెట్టడానికి ఆయన అన్నా క్యాంటీన్ అనేది తీసుకొచ్చారు. అది మళ్ళీ ఆగస్ట్ 15న ప్రజల కోసం ఆయన అంకితం చేస్తారు. అదే కాకుండా ఉద్యోగాలు అనేది ఆయన చెప్పారు. తప్పకుండా పరిశ్రమలు వస్తాయి, కానీ ఎవరినో చూసి కాదు. మన రాష్ట్రంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఏమీ లేదు పరిశ్రమ చూసి రావటానికి. కానీ మీరెట్లా ఒక్క నాయకుడిని నమ్మి ఓటేశారో అట్లానే పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నమ్మి తప్పకుండా ఆ పరిశ్రమలు తీసుకొచ్చి మన బిడ్డలకి ఉద్యోగాలు లభించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్తారు. అట్లానే మొన్నటికి మొన్న అన్నదాతలకి కృషి విజ్ఞాన కేంద్రం అనేది తీసుకొచ్చారు. అది మన అన్నదాతలకి ఉపయోగపడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ అంటే ఎమ్మటే మనకి గుర్తుకొచ్చేది మన అన్నదాతలు. తప్పకుండా అది మన అన్నదాతలకి ఉపయోగపడుతుంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ హామీ ఇచ్చారు. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ప్రతి ఇంటికి కొళాయి కానీ, కరెంట్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. తీసుకెళ్లేది కాదు, అది మీకు ఉపయోగపడేలాగా చేస్తారు. అదే కాకుండా తీసుకొచ్చిన తర్వాత అయినా ప్రభుత్వం లాగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేయటం, మీ నెత్తి మీద చేయబెట్టడం మాత్రం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు లేదు. అది చేయరు. ప్రజలకి ఏది వీలుగా ఉంటుందో అదే ఆయన తీసుకొస్తారు. ఆయనకి ఎప్పుడు ప్రజలకి ఏమి చెయ్యాలి అనే ఆలోచన తప్ప ఆయన ఎప్పుడు కుటుంబం గురించి
ఎప్పుడు ఆయన ఆలోచించరు. అట్లానే ఆయనకి కూడా అదృష్టం మాలాంటి కుటుంబ సభ్యులు ఆయనకి దొరకటం. ఏనాడు మేము ఆయన కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మేము కూడా అనుకుంటాం ఆయన ఎప్పటికీ ప్రజలకే అంకితం అని.